117 చేరింది. లీటర్ డీజిల్ ధర 113 రూపాయలుగా ఉంది. మూడోసారి రేట్లు పెంచడంపై సామాన్యులు ఏమంటున్నారు? మా ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దాదాపు మొదటిసారి 3 రూపాయలు, ఆ తర్వాత 90 పైసలు 96 పైసలు చొప్పున దాదాపు 5 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది. ఏలూరులో ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధర 15 రూపాయల నుంచి 115 రూపాయల నుంచి కూడా 117 రూపాయల వరకు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కానీ అలాగే స్థానికులు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు పెట్రోల్ ధర 117 రూపాయలు చేరింది. ఈ బంకులో మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు పెరుగుతున్న ధరలు? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడం కోసం యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ ఉంది. వాస్తవంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఈ దేశంలో పెట్రోల్ ఆయిల్ డీజిల్ ధరలు ఏమి తగ్గలేదు. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి అనే పేరుతో ప్రజలపై భారాన్ని మోపుతూ ఉన్నారు. ఒక రకంగా ఇది కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం ప్రజలపై భారాన్ని మోపుతూ ఉంది. మన విదేశాంగ దౌత్య విధానంలో ఉన్న లోటుపాట్ల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు మనకి చౌకగా తక్కువ ధరకి ఆయిల్ని సరఫరా చేస్తున్నటువంటి రష్యా దగ్గర ఆయిల్ కొనాలా లేదా అనేదాన్ని అమెరికా డిసైడ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా దగ్గర తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదు. చౌకగా దొరికే దగ్గర ఆయిల్ కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ రేటుగా అందించే అవకాశం ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పు చేతల్లో ఈరోజు మోడీ నడవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి మేము అభిప్రాయపడతాను. ఇప్పటికే 2-3 దఫాలుగా ఆయిల్ ఛార్జీలు పెరిగినాయి. రేపు రాబోయే 10 రోజుల్లో మరొక 5 రూపాయలు పెంచి లీటర్ 120 రూపాయలకు అమ్మాలనేది ఆయిల్ కంపెనీల యొక్క మాఫియా ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దానికి తలొగ్గి ఈరోజు వ్యవహారం నడుపుతా ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ప్రభుత్వం ప్రజల్ని ఆర్థికంగా ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఆదుకోవాలంటే ధరలు తగ్గించాలి. ఈరోజు ఆర్థిక మాంద్యం పెరిగిపోయి ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే దారి లేక ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పొదుపు చర్యల పేరుతో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మొత్తం ఆయిల్ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం మాత్రమే పొదుపు చర్యలు డ్రామాలు ఆడతారని చెప్పి సందర్భంగా విమర్శిస్తా ఉన్నాం. మరికొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి పెరుగుతున్న ధరలు ఎలా చూడొచ్చు? పెట్రోల్ డీజిల్ ధర పెరిగే ధరలకు అద్దే లేదా, పెంచే వాళ్ళకి బుద్ధే లేదా? ఈరోజు మన ప్రధానమంత్రి గారు విశ్వగురు అని చెప్పుకుంటున్నారు. విశ్వగురు అనేవాళ్ళు అన్నింటిలో చూపించాలి. ఇవాళ అమెరికా చెప్పిన మాటలు ఏంటంటే, ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఇంత పెద్ద దేశంలో అంటే ప్రజా పరిపాలన ఉన్నటువంటి 140 కోట్ల జనాభా ఉన్నారు మన దేశానికి. అమెరికా వాడు చెప్పినట్టు ఈయన ఏంటంటే మన ప్రధానమంత్రి గారు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడేమో ధరలు పెంచి అదేవిధంగా ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లోనే అమ్మేశారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గించాలి కదా డీజిల్ పెట్రోల్ రేట్లు. ఇలా ఆటోల్లో జీవనం సాగిస్తున్నటువంటి ఆటో కార్మికుల బ్రతుకులు దినదిన గండం కింద మారుతున్నాయి. వాళ్ళు కిస్తీలు కట్టుకోలేక నెల వాళ్ళ బిడ్డలను చదివించుకోలేక వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే కాదు, సామాన్య జనం కూడా పెరిగిపోయిన రేట్లు, డీజిల్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో, పెట్రోల్ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువుల రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఎవరండి? పరిపాలిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి కాదా, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పేసి ఇవాళ నేను సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నా. అంటే సామాన్యుల మీద ఇంకా రవాణా ఛార్జీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిత్యావసర సరుకులు పెరుగుతాయని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి సామాన్యుడు బతికే పరిస్థితి ఏ విధంగా? ముమ్మాటికి నిత్యావసర రేట్లు మాత్రం ఇప్పటికే కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. అన్ని రేట్లు కూడా ఆటోమేటిక్గా మనం కిరాణా కొట్ల దగ్గరికి వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా ఏమంటున్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినందున మేము అక్కడి నుంచి ఇక్కడికి మేము రవాణా చేయలేకపోతున్నాం, రవాణా రేట్లు పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్గా మేము పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు. కందిపప్పు కానీ అపరాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పెరిగిపోయినాయి. రానున్న కాలంలో సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. మరోళ్ళు శ్రీలంక అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం సామాన్యులపై ఏ విధంగా పడింది మనం చూస్తున్నాం. ఒక ట్రైసైకిల్ వెహికల్కి సంబంధించి కూడా కార్మికులు దీని మీదే జీవనం గడుపుతూ ఉంటారు. ఏంటంటే పెట్రోల్ రేట్లు కానీ ఈ రోజు ఉన్న రేట్లు కానీ వాళ్ళ సామాన్యుడు బతకడం చాలా కష్టంగా ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే ఆ మొన్నటిదాకా 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగకముందు మామూలుగా పెట్రోల్ రేట్లు పెరగవు, డీజిల్ పెరగవు అని చెప్పేసి అన్నారు. ఈరోజు డీజిల్ పెట్రోల్ అన్నింటి మీద కూడా పెరగడం వల్ల వాళ్ళ సామాన్యుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నేను కూరగాయల వ్యాపారం చేస్తానండి. మొన్నటిదాకా టమాటా ట్రై 400-350 రూపాయలు అమ్మే ట్రై ఈరోజు 1000 రూపాయలు 1200 రూపాయలు అమ్ముతున్నాయి. సామాన్యుడికి అమ్మాలంటే కేజీ 60-40 మించి అమ్మలేమండి. అలాగే 60 రూపాయలు అమ్మితే మామూలుగా 200 మిగులుతాయండి. అంతకన్నా ఎక్కువ రాదు. అది బతకడం పొద్దున్నీ సాయంత్రం రోజు కష్టపడితే కానీ ఒక సామాన్యుడికి 200-300 మిగిలితే ఈ మందు మీద కానీ లేదా ఈ పెట్రోల్ మీద కానీ దారి దోపిడీ దోసినట్టు దోసేస్తుంది గవర్నమెంట్. ఇక సామాన్యులు ఏం బతుకుతారండి? దీని మీదే జీవనం సాగిస్తున్నారు. మీకు ఇదే ఉపాధి కదా. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి అంటున్నారు. అసలు అలా తగ్గిస్తే ఎలా జరుగుతుంది? అసలు తగ్గిస్తే ఎలా జరిగిద్దండి? జరుగుబాటు ఎలా ఉంటుందండి? ఏదైనా రవాణా ఒకటి. వాళ్ళ మేము మామూలుగా ఏంటంటే ఒక స్కూటర్ మీద వెళ్ళి కూరగాయలు అమ్ముకుంటాం. అది కనీసం
రోజుకి 200 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే కానీ గట్టిగా మనం తిరిగి అమ్మడానికి లేని రోజులు. అలాంటిది ఇవాళ 260 రూపాయలకి వెళ్ళిందండి. రోజు 150 అలా కొట్టించింది. వీళ్ళ పెరిగిన తర్వాత 260 రూపాయలు కట్టిస్తే కొరతే కానీ ఒక రోజుకి సరిపోతల్లా. 260 రూపాయలు ఈ బండికై తీసి మళ్ళీ మీ ఇంట్లోనే మెయింటెనెన్స్ చేసుకొని మా మెయింటెనెన్స్ ఖర్చులు కానీ అన్నింటి మీద జిఎస్టీలు పెరిగినట్టు పెరిగిపోయి విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినాయండి. సామాన్యులు బతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు ఏది తినాలన్నా ఏది కొనాలన్నా సరే ప్రతి దాని మీద కూడా ఇంత పెరిగిందని చెప్పేసి చాలా కఠినంగా వ్యవహారంగా జరుగుతుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు బతకడం చాలా కష్టం. ఏది జరిగినా నిరుపేద మీద పడుతుంది కానీ మిడిల్ క్లాస్ మీద పడుతుంది తప్ప సామాన్యుడు మామూలుగా బతకడం చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ చూసినామంటే చిరు వ్యాపారులు కూడా ఈరోజు తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం పెరిగిన పెట్రోల్ ధరలు చూస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చూస్తున్నాం డీజిల్ అంటే ఆటోలకు సంబంధించినటువంటి ఎక్కువగా డీజిల్ మీద నడుస్తుంది. 102 రూపాయల 72 పైసలు చేరింది. అలాగే ఆ పెట్రోల్ ధర 117 రూపాయల వరకు కూడా చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలా అయితే ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో దాదాపు 120 రూపాయల వరకు కూడా ఈ పెట్రోల్ ధర చేరిపోతున్నటువంటి నిపుణులు ఇస్తున్నటువంటి సూచనల మేరకు కూడా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా కూడా గడిచిన 10 రోజుల్లోనే 5 రూపాయల వరకు పెరిగిన ధర కూడా కనిపిస్తుంది. మరి పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని సామాన్యులు జీవనం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా వారు కోరుతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ ఏలూరు నుంచి.